భూమి మీద మనుషులకు ఎంత ఇలువ ఉన్నదో మిగతా జీవాలు జీవరాశులకు సుత అంతే ఇలువ ఉన్నది. అన్నిటికి మించి మనకు ప్రాణవాయునిచ్చే చెట్లకు మనమంతా పద్ధతి బట్టి పూజలు చేస్తుంటాం, దేవుళ్ళ తీరుగా గొలుస్తుంటాం. ఇక ఒకప్పుడు తెలియక చెట్లు బాగా నరికేసేటోళ్ళు, కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. సర్కారోళ్ళు సుత చెట్లు నరికితే పబ్లిక్ ఫైన్లు గట్టిగానే వేస్తుండ్రు. కాకపోతే ఇగో అక్కడక్కడ మాత్రం ఇక గిట్లయితాంది చూడుండ్రి. ఇంటికి పెద్ద దిక్కెట్టనో ఊరికి రాయి చెట్టు అట్ట అంటుంటారు మన పెద్దోళ్ళు. అవి అటువంటి రాయి చెట్టుకే సూటి పెట్టినరాటి ఇద్దరు మోతవార్లు. అవి మేమంటున్న మాట కాదు, ఊరోళ్ళే చెప్తున్నారు. ఈ నూర్రే కబ్జా నిడిచిపెట్టి కబ్బోర్డు కట్టుకోవడం మనం సరిపోతుంది సార్. మాకు చెట్టు కావాలా, కట్ట కావాలా? జోగులాంబ గద్వాల జిల్లా పెదతాండ్రపాడు ఊళ్ళే 80 ఏండ్ల కిందికేంచి ఉంటున్న చెట్టు. పంచాదులైన ఆ చెట్టు కిందనే, పెళ్లిళ్ళు అయితే ఎదుర్కోళ్ళు ఆ చెట్టు కిందనే, 4 పెద్ద మనుషులు కూర్చొని ముచ్చట్లు పెట్టాలన్న గా చెట్టు కిందనే, ఆటలు పాటలు పంచాదులు పరిష్కారాలు గిట్ట అన్ని ఆ చెట్టు కిందనే. గంత పెద్ద చెట్టును కట్టను కబ్జా పెట్టాలని చూస్తుండ్రు అనేటిది ఊరోళ్ళు అంటున్న మాట. సరే వాళ్ళు ఆక్రమించుకుంటే కూడా మేము ఓకే ఏమనుకుంటలేం. కాకపోతే ఈరోజు చెట్టు తొలగించాలని చూస్తున్నారు. ఊర్లో అంత పెద్ద చెట్టు, మనం ఒక 75 సంవత్సరాల వయసు ఆ చెట్టుకి. అలాంటి చెట్టు మళ్ళీ మనం పుట్టాలంటే, మనం పెంచాలంటే అంత చెట్టు పెంచగలుగుతామా? పెంచలేము కదా సార్. అది ఊరికి ఉన్న గ్రామ కట్ట. అది ఇట్ట అవుతుందని అడవి అధికారులకు ఫిర్యాదు అయినరట కూడా. అయినా ఉలుకు లేదు పాలకు లేదట. పచ్చటి చెట్లు పెంచాలి, ప్రకృతిని కాపాడాలి అని గవర్నమెంట్ వాళ్ళు పల్లెల పోయింటి ప్రకృతి వనాలను పెడుతుండ్రు, చెట్లను పెంచుతుండ్రు. అట్లా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న యాళ్ళల్లా గిట్ల చెట్లను నరుకుతుంటే కూడా పట్టించుకోకపోవుడే గామతుంది పోయినరే.